ఓకే. ఈరోజు వీడియోలో టాంజెంట్స్ అండ్ నార్మల్స్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. చూడనా, ఈ చాప్టర్ నుంచి మనకు ఓన్లీ 7 మార్క్స్ క్వశ్చన్ మాత్రం వస్తుంది. అదేవిధంగా ఈ చాప్టర్లో క్వశ్చన్స్ నేను ఒక సొల్యూషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను చెప్తున్న ఈ సొల్యూషన్ని మీరు నోట్స్లో కానీ లేదా రఫ్ పేపర్లో కానీ ఫేర్ చేసుకోండి. లేదు సార్ మేము చేసుకోలేం అన్నట్లయితే ఈ సొల్యూషన్ తాలూకా PDF లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు ఈ సొల్యూషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు నేను చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకా అప్డేట్స్ మీకు కావాలనుకుంటే అదే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. క్లియర్? సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే అట్ ఎనీ పాయింట్ ఆన్ ద కర్వ్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, అట్ ఎనీ పాయింట్ ఆన్ ద కర్వ్. క్లియర్? 2 కర్వ్స్ ఇచ్చాడు. కర్వ్ ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ t ప్లస్ సైన్ ఇది ఒక కర్వ్. అండ్ సెకండ్ y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ కాస్ t అన్నాడు. క్లియర్? ఇలా 2 కర్వ్స్ ఇచ్చి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్. లెంత్ ఆఫ్ టాంజెంట్ అండ్ లెంత్ ఆఫ్ నార్మల్, లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ అండ్ లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దేని నుంచి, ఈ 2 కర్వ్స్ నుంచి. క్లియర్? సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తామంటే ఇచ్చిన కర్వ్ ఫస్ట్ తీసుకోవాలి. చూడండి, గివెన్ కర్వ్స్ ఇచ్చిన కర్వ్ ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ t ప్లస్ సైన్ t అండ్ ఇంకో కర్వ్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ కాస్ట్ అని 2 కర్వ్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఇచ్చిన కర్వ్ రాసుకున్నాం. నెక్స్ట్ ఏంటి చూడండి, డెరివేటివ్ చేయండి. ఏమవుతుంది, dy బై dt కదా డెరివేటివ్. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా రాసుకోవచ్చు, dy బై dt బై dx అని రాసుకోవచ్చు, dx బై dt. క్లియర్? చూడండి మళ్ళీ చెప్తా, మనకు రావాల్సింది ఏంటి, dy బై dx మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్? dx బై dy లేదా dy బై dx మనకు కావాలి. dx అని మనం ఏ రాసుకోవచ్చు, dy బై dt అని రాసుకోవచ్చు. dx అంటే dx బై dt అని రాసుకోవచ్చు. క్లియర్? ఇప్పుడు చూడండి dy బై dt, d బై dt, ఈ y అంటే ఈ y వాల్యూ రాయాలి. ఇన్ ప్లేస్ ఆఫ్ y యూ కెన్ రైట్ దిస్ వాల్యూ. y ప్లేస్లో ఏముంది, a ఇంటూ 1 మైనస్ కాస్ t బై ఇచ్చాను d బై dt. x ప్లేస్లో x వాల్యూ ఏముంది, a ఇంటూ t ప్లస్ సైన్ t. ఓకే, ఇక మనకి ఏం మిగులుతుంది చూడండి, సైన్ t బై 1 ప్లస్ కాస్ట్ అంటే 1 మైనస్ కాస్ థీటా. క్లియర్? 1 మైనస్ కాస్ థీటా అంటే ఏంటి, 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. ఇది ఒక ఫార్ములా. అండ్ ఇంకేంటి, సైన్ థీటా ఫార్ములా ఏంటి, 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2. ఇప్పుడు చూడండి 1 మైనస్ కాస్ థీటా అంటే ఏంటి, సైన్ థీటా కదా. సో 1 మైనస్ కాస్ టీని సైన్ టీ అని రాసుకోవచ్చు బై ఏంటి, టీకి డెరివేటివ్ 1 ప్లస్ సైన్ థీటాకి డెరివేటివ్ కాస్ టీ. క్లియర్? అర్థమైంది ఎలా వచ్చింది, 1 మైనస్ కాస్ అంటే ఏంటి, సైన్ థీటా అండ్ టీకి డెరివేటివ్ 1 సైన్ థీటాకి డెరివేటివ్ కాస్ థీటా. క్లియర్? అంటే సైన్ టీ అంటే కాస్ టీ అర్థం. ఇప్పుడు చూడండి dy బై dx. ఇప్పుడు దీన్ని dy బై dxని y డాష్ అనుకున్నాను. ఈ y డాష్ అనుకున్నాను. ఈ y డాష్ అనుకున్నప్పుడు నెక్స్ట్ తెలుస్తుంది చూడండి, ఇజ్ ఈక్వల్ టు dy బై dx అంటే చూడండి. ఇప్పుడు చూడండి a ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. 1 మైనస్ కాస్ థీటా ఫార్ములా ఏంటి, 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. చూడండి 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 కదా. చూడండి y డాష్ ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ t బై 2 కాస్ t బై 2 బై 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. ఇది ఎలా వచ్చిందంటే చూడండి సైన్ థీటా. సైన్ టీ అంటే సైన్ థీటా. సైన్ థీటా ఫార్ములా ఏంటి, 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2 ఫార్ములా. ఇప్పుడు చూడండి 2 సైన్ థీటా బై 2, థీటా బేస్లో ఏముంది, t ఉంది. సో t బై 2 2 సైన్ t బై 2 అండ్ నెక్స్ట్ ఏంటి, కాస్ t బై 2 బై ఇప్పుడు చూడండి 1 ప్లస్ కాస్ థీటా ఫార్ములా ఏంటి, 2 కాస్ స్క్వేర్ థీటా బై 2, థీటా ప్లస్లో t ఉంది. సో 2 కాస్ స్క్వేర్ t బై 2, 2 కాస్ స్క్వేర్ t బై 2. ఇప్పుడు చూడండి కాస్ స్క్వేర్కి కాస్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ సైన్, ఇక్కడ కాస్ మిగులుతుంది. సో సైన్ బై కాస్ ఈజ్ ఈక్వల్ టు 10. అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి 2 క్యాన్సిల్,
కాస్ టీ బై టూ కాస్ స్క్వేర్ టీ బై టూ క్యాన్సిల్. ఇక్కడ ఇంకో కాస్ టీ బై టూ మిగులుతుంది. ఇక్కడ సైన్ టీ బై టూ మిగిలింది. సో సైన్ టీ బై టూ బై కాస్ త్రీ బై టూ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ టీ బై టూ అయింది. క్లియర్. సైన్ బై కాస్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్. ఇంకేం మిగిలింది అదనంగా టీ బై టూ ఉంది కదా. సో ట్యాన్ టీ బై టూ అర్థమైంది కదా. సో చూడండి ఇక్కడ ఏం చేసాం, సైన్ థీటా, ఇదేంటి సైన్ థీటా ఫార్ములా ఇక్కడ అప్లై చేసాం. ఇక్కడికి వచ్చేసరికి 1 ప్లస్ కాస్ థీటా ఫార్ములా అప్లై చేసాం. క్లియర్. ఏమైంది ట్యాన్ టీ బై టూ అంటే డివై బై డిఎక్స్ మనకి ఎంత వచ్చింది, ట్యాన్ టీ బై టూ వచ్చింది. ఓకే. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సినవి ఏంటి చూడండి, లెంత్ ఆఫ్ టాంజెంట్, నార్మల్, సబ్ టాంజెంట్ అండ్ సబ్ నార్మల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్. సో చూడండి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్ములాస్. ఫస్ట్ చూడండి లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఇస్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ y ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ y డాష్ హోల్ స్క్వేర్ బై y డాష్. ఇది ఫార్ములాస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ రాకపోతే ఈ సమ్ అనేది మనం చేయలేము. చూడండి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి, లెంత్ ఆఫ్ టాంజెంట్ అండ్ లెంత్ ఆఫ్ నార్మల్, సబ్ టాంజెంట్ అండ్ సబ్ నార్మల్. వీటి యొక్క ఫార్ములాస్ మనకు తెలిస్తే ఈ సమ్ మనము డెట్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఇది. సో ఇప్పుడు ఈ ప్లేస్లో ఈ వాల్యూస్లో ఇవి మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇంక చూడండి వై అంటే మనకేంటి ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. వై అంటే మనకి ఏమొచ్చింది ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా కదా. సో వై ప్లేస్లో ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అండ్ రూట్ ఓవర్ 1 ప్లస్ వై డాష్ అన్నాడు. క్లియర్. చూడండి వై డాష్ వేరు వై వేరు. క్లియర్. ఇక్కడ వై డాష్ ఎంత వచ్చింది ట్యాన్ టీ బై టూ, కానీ ఇక్కడ వై డాష్ హోల్ స్క్వేర్ అన్నాడు అంటే ట్యాన్ స్క్వేర్ టీ బై టూ అని అర్థం. క్లియర్. 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీ బై టూ బై ఇక్కడ వై డాష్ అంటే ఏంటి ట్యాన్ టీ బై టూ. అర్థమైంది. ఈ స్టెప్ ఎలా వచ్చింది అర్థమైంది కదా. సో నెక్స్ట్ చూడండి ఏ ఇదేంటి 1 మైనస్ కాస్ థీటా అంటే 1 ప్లస్ కాస్ థీటా ఫార్ములా 2 కాస్ స్క్వేర్ థీటా బై టూ. 2 కాస్ స్క్వేర్ ఇప్పుడు కాస్ 2 కాస్ స్క్వేర్ థీటా బై టూ. మరి కాస్ ఉంటే 2 సైన్ స్క్వేర్ థీటా బై టూ కదా. సో చూడండి 1 మైనస్ కాస్ టీ 2 సైన్ స్క్వేర్ థీటా బై టూ. క్లియర్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది కాస్ బై ట్యాన్. కాస్ బై ట్యాన్ ఎలా రాసుకోవచ్చు సీకెన్. క్లియర్. కాస్ బై ట్యాన్ మనకి సీకెన్ టీ బై టూ బై ఇక్కడ ఏం మిగిలింది ట్యాన్ టీ బై టూ మిగిలింది. అర్థమైంది కదా. సో నెక్స్ట్ స్టెప్ చూడండి మాడ్యులస్ ఏ2 ఇంకేంటి సైన్ టీ బై టూ అండ్ సీకెన్ టీ బై టూని 1 బై కాస్ టీ బై టూ అని రాసుకోవచ్చు బై ట్యాన్ టీ బై టూ. క్లియర్. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేసాం సీకెన్ టీ బై టూని 1 బై కాస్ టీ బై టూ అని రాసుకున్నాం. అర్థమైంది కదా. సో నెక్స్ట్ స్టెప్ ఈ ఏ2ని నేను 2a అని రాసుకున్నాను, దీన్ని 2a అని రాసుకున్నాం. ఇంకేం మిగిలింది చూడండి సైన్ బై ట్యాన్, దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి 1 బై కాస్ కదా. ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుంది సైన్ స్క్వేర్ టీ బై టూ ఇంటూ 1 అదేమవుతుంది సైన్ స్క్వేర్ టీ బై టూ అంటే సైన్ బై కాస్ ఏమవుతుంది ట్యాన్. సో ట్యాన్ టీ బై టూ. అర్థమైంది కదా. ఈ వాల్యూ అనేది ఇక్కడ వచ్చిందంటే 1 ఇంటూ సైన్ స్క్వేర్ టీ బై టూ ఈజ్ సైన్ స్క్వేర్ టీ బై టూ. అప్పుడు ఇది ఏమవుతుంది సైన్ స్క్వేర్ టీ బై టూ బై కాస్ టీ బై టూ అవుతుంది. అప్పుడు సైన్ బై కాస్ ఎంత అవుతుంది ట్యాన్. క్లియర్. 2a ట్యాన్ టీ బై టూ. అదే ఇంకేం మిగిలింది సైన్ టీ బై టూ బై ట్యాన్ టీ బై టూ. ఇప్పుడు చూడండి ట్యాన్ టీ బై టూ క్యాన్సిల్. అప్పుడు ఏమైందన్న 2a సైన్ టీ బై టూ. క్లియర్. మనకి చూడండి లెంత్ ఆఫ్ టాంజెంట్ మనకి ఎంత వచ్చింది మాడ్యులస్ ఆఫ్ 2a సైన్ టీ బై టూ వచ్చింది. ఇదేంటి మనకి లెంత్ ఆఫ్ టాంజెంట్. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సినవి ఏంటి లెంత్ ఆఫ్ నార్మల్ అండ్ లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ అండ్ లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ చూడండి లెంత్ ఆఫ్ నార్మల్ ఫార్ములా వచ్చేసరికి మాడ్యులస్ ఆఫ్ y ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ వై డాష్ హోల్ స్క్వేర్. ఇది మనకి లెంత్ ఆఫ్ నార్మల్ ఫార్ములా, లెంత్ ఆఫ్ నార్మల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఇప్పుడు చూడండి y అంటే మీకు ఏం చెప్పాను a ఇంటూ 1 మైనస్ కాస్ టీ అండ్ రూట్ ఓవర్ 1 ప్లస్ వై డాష్ అంటే ఏం చెప్పాను ట్యాన్ టీ బై టూ. ఇక్కడ వై డాష్ హోల్ స్క్వేర్ ఉంది. సో దిస్ ఈజ్ ట్యాన్ స్క్వేర్ టీ బై టూ. చూడండి
y డాష్ మనకి ఏమి ఇచ్చాం tan t/2 అంటే ఇది హోల్ స్క్వేర్ కాబట్టి tan స్క్వేర్ t/2. నెక్స్ట్ 1 మైనస్ కాస్ t. 1 మైనస్ కాస్ థీటా ఫార్ములా ఏంటి 2 sin స్క్వేర్ θ/2. సో ఏ 1 మైనస్ కాస్ t అంటే 2 sin స్క్వేర్ θ/2. థీటా ఎంత ఉందన్న 2 ఉంది. సో దిస్ ఈస్ t/2 అండ్ 1 ప్లస్ tan స్క్వేర్ t/2 నేను రాయొచ్చు secant t/2 అని రాయొచ్చు. క్లియర్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి మాడ్యులస్ ఆఫ్ 2a sin స్క్వేర్ t/2 అండ్ ఏమవుతుంది secant t/2 అవుతుంది. secant t/2 కదా. సో ఇప్పుడు దీన్ని చూడండి 2a sin స్క్వేర్ t/2 బై cos t/2. ఓకే ఇప్పుడు చూడండి sin బై cos మనకి tan అవుతుంది అంతే కదా. sin బై cos tan అవుతుంది. ఇక్కడ ఒక సైన్ మిగులుతుంది. సో ఆ సైన్ చూడండి 2a sin θ బై cos θ tan θ అండ్ ఇక్కడ ఒక స్క్వేర్ కదా. సో ఇక్కడ ఒక సైన్ మిగులుతుంది. ఆ సైన్ ఇది tan θ/2 చూడండి 2a sin బై cos tan t/2 ఇంకో సైన్ మిగిలింది కదా. ఆ సైన్ ఇది అర్థమవుతుందా. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి లెంత్ ఆఫ్ నార్మల్ అనేది ఏమొచ్చింది మాడ్యులస్ ఆఫ్ 2a tan t/2 sin t/2 వచ్చింది. ఇది మనకి లెంత్ ఆఫ్ నార్మల్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే లెంత్ ఆఫ్ సబ్ నార్మల్. క్లియర్. లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ ఫార్ములా వచ్చేసరికి మాడ్యులస్ ఆఫ్ y బై y డాష్. ఇది మనకి లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ ఫార్ములా. ఇప్పుడు చూడండి ఇక్కడ y ఏంటి a ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. మీరు వాల్యూస్ మర్చిపోతారని ఇక్కడ రాసిన చూడండి a ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. క్లియర్. y డాష్ ఏంటి tan t/2. ఇప్పుడు చూడండి y ప్లస్లో ఏంటి a ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై y డాష్ అంటే ఏంటన్నా tan θ/2 అంటే థీటా ప్లస్లో t ఉంది. సో tan t/2. ఇప్పుడు చూడండి ఏ చాలా ఈజీగా ఉంది. సమ్ చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు. సమ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. a ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఫార్ములా. ఇక్కడ ఏదైతే మనం ముందు ఫార్ములా యూజ్ చేసామో అదే ఫార్ములాస్ ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. 1 మైనస్ కాస్ థీటా ఫార్ములా 2 sin స్క్వేర్ θ/2 2 sin స్క్వేర్ థీటా ప్లస్లో t ఉంది. సో t/2 2 sin స్క్వేర్ t/2. ఇక్కడ కాస్ t/2ని sin t/2 బై కాస్ t/2 అని రాసుకుంటాం. అంతే కదా. tan t/2ని sin t/2 బై కాస్ t/2 అని రాసుకుంటాం. ఓకే ఇప్పుడు నెక్స్ట్ చూడండి 2a sin స్క్వేర్ t/2 అండ్ ఏముంది కాస్ t/2 అంటే ఇక్కడ sin t/2 క్యాన్సిల్ అయింది. ఇక్కడ ఏంటిది సైన్ స్క్వేర్ అంటే ఇక్కడ రెండు సైన్లు ఉన్నాయని అర్థం. ఇప్పుడు చూడండి ఒక sin స్క్వేర్ t/2 ఒక sin t/2 క్యాన్సిల్ అయింది. అప్పుడు ఇంకో sin t/2 మిగులుతుంది. అప్పుడు ఏం మిగిలింది 2a sin t/2 ఇక్కడ ఏం మిగిలిందన్న కాస్ t/2. ఈ రెండింటిని రాసాం. క్లియర్. ఈ రెండింటిని మనకి రాసుకోవచ్చు a sin t/2 రాసుకోవచ్చు. క్లియర్. చూడండి ఇక్కడ లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ మనకి ఏమొచ్చింది మాడ్యులస్ ఆఫ్ a sin θ. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది లెంత్ ఆఫ్ సబ్ నార్మల్. లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ ఫార్ములా వచ్చేసరికి మాడ్యులస్ ఆఫ్ y డాష్ y ఇంటూ y డాష్. ఇది మనకి లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి మాడ్యులస్ ఆఫ్ y ఇంటూ y డాష్. y అంటే మనకి ఏంటన్నా a ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. y అంటే a ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఇంటూ y డాష్ అని మీకు ఏం చెప్పాను tan t/2 వచ్చింది. క్లియర్. సో y డాష్ అంటే tan t/2 అర్థం కదా. సో ఇప్పుడు చూడండి 1 మైనస్ కాస్ థీటా ఫార్ములా 2 sin స్క్వేర్ థీటా. ఓకే 2 ఇంటూ a దిస్ ఇస్ 2a. 1 మైనస్ కాస్ థీటా ఫార్ములా 2 ఇంటూ 2 sin స్క్వేర్ θ/2 కదా. సో 2a sin స్క్వేర్ θ/2 థీటా ఎంత ఉంది t ఉంది. సో t/2. ఇక్కడ ఏమి మిగిలింది tan t/2. క్లియర్. ఇక్కడ ఏమి మిగిలిందన్న tan t/2. క్లియర్. ఇప్పుడు చూడండి లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ వాల్యూ మనకు వచ్చేసరికి మాడ్యులస్ ఆఫ్ 2a sin స్క్వేర్ t/2 tan t/2. అర్థమైనా. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం మనకి ఏం అడిగాడు లెంత్ ఆఫ్ నార్మల్ అండ్ లెంత్ ఆఫ్ టాంజెంట్ అండ్ లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ సబ్ నార్మల్ అడిగాడు. సో ఈ 4 మనం ఫైండ్ అవుట్ చేస్తాం. క్లియర్. అర్థమైనా. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.